లేవియాకాండం తీయండి అందరూ కూడాని. లేవియాకాండము 23వ అధ్యాయం 40వ వచనం మనం చదువుకుందాం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన వాక్యములో చూస్తే ఈరోజు మట్టల ఆదివారము అన్నారు. కానీ బైబిల్లో ఈ మాట లేకపోయినప్పటికీ కూడా పర్ణశాల పండుగ అని పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. యేసుక్రీస్తు ఆయన పట్టాభిషేకం చేసి యెరూషలేము ప్రాంగణం లేదా పట్టణం అంతయు కూడా ఆయనను ఊరేగిస్తున్నటువంటి ఒక శుభదినం ఈరోజు. చిన్నలేంటి పెద్దలేంటి అనేక మంది బిడ్డలకి యేసు ప్రభువు కనిపించినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ముఖ్యముగా ఖర్జూరపు యొక్క మట్టలు. కానీ మనకి ఆ పండగ వచ్చిందంటే సాధారణంగా మన పిల్లలు ఏం పట్టుకుంటారు? ఇప్పుడు ఆ ఫోటో పెట్టండి ఒకసారి, మన పిల్లల ఫోటో పెట్టండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు ఏం పట్టుకున్నారు చెప్పాలి? ఈతాకులు. కారణం ఏంటి? రైట్, మనకి ఖర్జూరపు చెట్టు దొరకదు కనుక ఈత చెట్టు లేదంటే ఈత ఆకులు, ఈత మట్టలు అవి పట్టుకున్నారు మనోళ్ళు. మీ పిల్లలు అందులో ఉన్నారా? చూడండి ఒకసారి. రైట్. ఈ రోజంతా కూడా రోడ్డు మీద ఎలాంటి వాతావరణం? అబ్బా, ఈతాకుల పండగ. ఏం పండగ? ఈతాకుల పండగ. అది మనం అనుకునేది మాట కాదు, తెలియని వారు అనుకునేది. ఏం పండగ? ఈతాకుల పండగరా ఈరోజు అనుకునేవారు. ఖర్జూరపు యొక్క మట్టలు వాళ్ళు ఎందుకు పట్టుకుని ఊరేగించారు అసలు? దానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అనేది ఆ చెట్టుకు చూపించాడు దేవుడు, లేదంటే ఆ ఆకుకు చూపించాడు, ఆ మట్టలకు చూపించాడు దేవుడు. ఎంత ప్రఖ్యాతంగా, ఎంత అర్థమయ్యేటట్లుగా యేసుక్రీస్తు వారు ఏ చెట్టు కాకుండా ఒక ఖర్జూరపు చెట్టు దగ్గరికే, ఆ చెట్టునే ఒక ప్రత్యేకమైనటువంటి విధానం యేసు ప్రభువారు మనకు నేర్పిస్తున్నటువంటి విధానం మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, కొన్ని వృక్షాలు, తెలియనటువంటి వృక్షాలు చాలా మనము బైబిల్లో మనకి గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరళ వృక్షమని, ఒకటి కొబ్బరి చెట్టు అని, ఈత వృక్షం అని, ఇంగ్లీష్లో ఫామ్ ఆయిల్ అనే చెట్టు అని, తర్వాత మనము ఎక్కువగా తోటల్లో సన్నంగా ఉంటాయి చెట్లు. ఏంటవి? పోక చెట్లు. ఆ చెట్లు అని, ఈ చెట్లన్నీ కూడా విధానము చూస్తే మనకేం అర్థమవుతుందంటే సేమ్ కొబ్బరి చెట్లాగా ఉందరా అనుకుంటాం మనం. ఎలాగనుకుంటాం? కొబ్బరి చెట్లాగే ఉంది, కొబ్బరి ఆకులాగే ఉంది అనుకుంటాం మనం. కానీ దాని ఆకులు చూస్తే గాక గుర్తుపట్టలేం మనం. దాని ఆకులు చూస్తే గాక గుర్తుపట్టలేం మనం. అంత స్పష్టంగా ఈ చెట్టు అనేది మనకి కనబడుతూ ఉంది. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ చెట్టు, దీనికి వంకర లేదండి. నెంబర్ 1,
ఏమి లేదు, వంకర లేదు. నిదానంగా వెళ్తుందంట చెట్టు, నిదానంగా వెళ్తుంది, చక్కగా ఫలాలు ఇస్తుంది. చక్కటి ఏం కాయలు అవి? ఖర్జూరపు యొక్క పళ్ళు, లేకపోతే ఖర్జూరపు యొక్క సంబంధించినటువంటి పండ్లు అవి ఇస్తుంది. ఇప్పుడు మనం అమలాపురంలో కొనుక్కుంటున్నాం ఖర్జూరపు పళ్ళు కదా, అమలాపురంలో కొనుక్కుంటున్నాం కదా. ఒక్కో ప్యాకెట్ చేసిస్తాడు. ఒక్కో ప్యాకెట్లోనేమో గట్టిగా ఉంటుంది, ఒక్కో ప్యాకెట్లోనేమో మెత్తగా ఉంటుంది. ఏమండి? ఒక్కో ప్యాకెట్లోనేమో చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో ఏది ఒరిజినల్ మనం చెప్పగలమా? చెప్పండి, చెప్పలేము. వాడేదో అమ్ముతున్నాడు, మనం ఏదో తెచ్చేసుకుంటున్నాము, మనం ఏదో ఇంటికి తెచ్చుకుని తింటున్నాం. మనం ఒక్కోటి గట్టిగా ఉంటుంది, అది అసలు తినలేం మనం. ఒకటి గింజ ఉండదు, అది తినగలం, స్మూత్గా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఖర్జూర పండు అంతా కూడా ఎక్కడ దొరుకుతుంది మనకి? యెరూషలేములో మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యెరూషలేములో ఉన్నటువంటి ధన్యత, యెరూషలేములో ఉన్నటువంటి తీరు, యెరూషలేములో ఉన్నటువంటి విధానం, అక్కడ ఫలించే చెట్లు మన లొకాలిటీలో పనిచేయవు, మన లొకాలిటీలో ఫలాలు ఇవ్వు, ఒకవేళ పాతినప్పటికీ కూడా. కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప ఆ చెట్టు మీద దేవుడు ప్రోక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనేకమైన మాటలు ఈ ఖర్జూరపు మట్టల గురించి ఉంది, కానీ చెప్పడానికి మరింత సమయము మనకు లేదు. కారణం ఏంటంటే తక్కువ సమయం ఉంది కనుక వాక్యానుసారముగా మనకు ముందుకు వెళ్ళి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకుందాం. ఈ మాటల్లోనూ వివరించడానికి నాకు సమయము చాలా తక్కువగా ఉంది కనుక మొదటి మాట ఖర్జూరపు మట్టల గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఖర్జూరపు మట్టలు జయమునకు, పండగ, సంతోషానికి కారణం. చెప్పండి, ఖర్జూరపు మట్టలు జయము, ఏమండి, పండగ, సంతోషానికి సూచనగా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? ఖర్జూరపు వృక్షం అంట సౌందర్యము కలిగినది. రెండోది ఏంటో చెప్పండి? ఖర్జూరపు వృక్షము చాలా సౌందర్యము కలిగినది. తర్వాత మీరు చదువుకోవచ్చు ఈ విషయం న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16లో ఉంటుంది. అలాగనే పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనములో మనకి కనబడుతూ ఉంటుంది. ఇది ఎలాంటిదంట? ఖర్జూరపు వృక్షము సౌందర్యము కలిగినది. మూడవదిగా చూస్తే ఖర్జూరపు వృక్షము తిన్నగా పెరుగుతుందంట. ఏం చేస్తుంది? ఖర్జూరపు వృక్షము అది తిన్నగా ప్రకాశిస్తుంది, తిన్నగా పెరుగుతుంది. అంటే నిలకడగా ఆ చెట్టు చక్కగా ఎదుగుతుంది. దానికి వంకర లేకుండా, దానికి ఎలాంటి మార్పు లేకుండా దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే అది పొడవుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నాలుగవది మనం చూస్తుంటే ఖర్జూరపు చెట్టు నీతి అనేది చూపిస్తుంది మనకి. ఏం చూపిస్తుంది? ఖర్జూరపు చెట్టు నీతిగా ఉంటుంది. నీతి అనగా చెప్పండి, నీతి అంటే ఏంటో? ఆ యథార్థంగా ప్రకాశిస్తుంది. అంటే యథార్థముగా మనము ఉండాలని, ఒక ఖర్జూరపు చెట్టు వలె యథార్థమైనటువంటి హృదయానుసారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడిన చెట్టు అండి. ఎలాగండి? ఖర్జూరపు చెట్టు అంట దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఒక చెట్టు. మరొకసారి ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలము జీవిస్తుందంట. ఏం చేస్తుంది? ఖర్జూరపు చెట్టు అంట దీర్ఘకాలము జీవిస్తుందంట. అంటే దీర్ఘాయుస్సును ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు?
ఖర్జూరపు చెట్టుకు దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇందాక చదువుకున్నాం, అదే కీర్తనలు 92:15 ఉంటుంది. సామెతల గ్రంథములో 10వ అధ్యాయం 25వ వచనములో ఈ విషయం మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఖర్జూరపు చెట్టు గురించి అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములో లెక్కించి చూసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు ఇంపార్టెంట్గా ఖర్జూరపు మట్లు అయిన తర్వాత ఇప్పుడు గాడిద దగ్గరికి వస్తున్నాం. మనం ఎక్కడికి? గాడిద దగ్గరికి వస్తున్నాము. గాడిద గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలన్నీ కూడా చెప్పేసి నా మాటలు కంప్లీట్ చేసి నేను ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం తీయండి, మార్కు సువార్తలోనికి రండి. ఎన్నవ అధ్యాయం? 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. తీసిన వారు త్వరగా చదివేయండి. మొదటి వచనం చదవండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పేగా, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఈ చదవబడిన మాటల్లోనూ యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు సమీపించాడు. ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పేగా, బేతనియా అను గ్రామానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అక్కడికి? అక్కడ కూడా ఏం చేయాలని వచ్చాడు యేసయ్య? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కార్యాలు. అనేక మంది ఏం పొందుకున్నారంట? స్వస్థతలు పొందుకున్నారు, అద్భుతాలు చూశారు, వాళ్ళు ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చూశారు. ఆయన వస్త్రము ముట్టుకుంటే స్వస్థత, లేకపోతే ఆయన ఉమ్ములో స్వస్థత, లేకపోతే ఆయన మహిమలో స్వస్థత, లేకపోతే ఆయన యొక్క మాటలో స్వస్థత. ఇలాంటి మరి అద్భుతమైనటువంటి దినము ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతమంతా కూడా ఆయన తిరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దినం, ఒక మంచి సుదినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు బేతనియ వచ్చినప్పుడు బేతనియలో ఎవరున్నారు చెప్పాలి? బేతనీయులు ఎవరున్నారండి? బేతనీయులు ఎవరున్నారండి? మరి స్లోగా అంటున్నారేంటి? మార్తమ్మ గారు, మరియమ్మ గారు, ఆ తర్వాత లాజరు గారు. ఈ ముగ్గురు యేసు ప్రభువుని, లేకపోతే యేసు ప్రభువు లాజరు గారిని చూడడానికి కానీ, మరియమ్మ మార్తమ్మని చూడడానికి కానీ ఆయన తరచుగా వచ్చేవాడు. తరచుగా వచ్చి ఆయన వెళుతూ ఉండేవాడు. ఒక రోజున మనకు బాగా తెలుసు, లాజరు చనిపోవడం మనకు బాగా తెలుసు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే మొట్టమొదటిగా ఈ వార్త యేసు ప్రభు దగ్గరికి చెప్పిన స్త్రీ ఎవరు? ఇక్కడ ఉన్నారు అందరూ? అందరు ఇక్కడ ఉన్నారా? మరియమ్మ మార్తమ్మ కథ మీకు ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదా మీకు? ఏంటి అలా చూస్తున్నారేంటి సినిమా చూసినట్టు? గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఏం కనపడుతుంది అక్కడ మీకు? ఓకే, అక్కడ ఏమన్నా సినిమా చూపిస్తున్నారేమో, నా ఇంక చూడకుండా అనుకుంటున్నాను నేను. ఓకే, మార్తా మరియమ్మ. ఏమండి, లాజరు చనిపోయినప్పుడు అప్పటికే 3 దినాలు 4 దినాలు కావస్తూ ఉంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా చెప్పిన స్త్రీ ఎవరు? ఎవరు చెప్పారు? మార్తకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభువా, బోధకుడా, నా తమ్ముడు చనిపోయాడు, ఒకవేళ ఇద్దరు అక్కడికి వచ్చినట్టు, చనిపోయాడు అని ఆయన చెప్పడం తోలుగా యేసు ప్రభు ఏమన్నాడు? మంచి మాట చెప్పాడు. మరియా, మార్తమ్మ, నీ సోదరుడు విశ్వాసము ద్వారా లేస్తానని
అన్న విశ్వాసం మీకు లేదా? అక్కడ ఖండించాడు వారిని. అక్కడ ఖండించి యేసు ప్రభువు అక్కడికి వచ్చి ఏం చేశాడు? లాజరుని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? శిష్యులు వెంట పెట్టుకుని వచ్చాడు. ఇంకా ఎవరిని వెంట పెట్టుకుని వచ్చాడు? అక్కడ ఉన్నటువంటి జనసమూహం కూడా వచ్చారు. విచిత్రంగా చూడడానికి వచ్చారు. ఒరే, నీకు విషయం తెలుసా? యేసు ప్రభు అంటే లాజరుని లేపుతాడంట, మనుషులను కూడా బ్రతికిస్తాడంట, మనుషులను కూడా లేపుతాడంట, అదేంటో చూద్దాము అన్నట్లుగా చిత్రంగా వెళ్ళారు కొంతమంది మతాధిపతులు వచ్చారు, కొంతమంది యూదులు వచ్చారు, శిష్యులు వచ్చారు, లేకపోతే అనేక మంది ఆ స్థలంలో ఉన్నారు. యేసయ్య సన్నిధిలో అనగా పరమ తండ్రి సన్నిధిలో ఆయన ప్రార్థన చేయగానే, ప్రార్థన చేసి నిద్రపోతున్నటువంటి లాజరు వెలుపలికి రా అని ఒక్కసారి పిలవగానే చనిపోయినటువంటి లాజరు విశ్వాసము ద్వారా బ్రతికించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాజరు బ్రతికించబడ్డాడు. ఇది ఒక అద్భుతం అన్నమాట. ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగానే, వందలాది మంది ప్రజలు చూస్తుండగానే ఈ అద్భుతం జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ వచనం మనం చదువుకుందాం, చూడండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసు ప్రభు ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెబుతూ ఉన్నాడు. శిష్యులకి ఏం చెబుతూ ఉన్నాడంటే, కట్టబడిన గాడిద ఉంటుంది, ఆ గాడిద నాకు కావాలి, ఆ గాడిదతో నాకు పని ఉంది, ఆ గాడిదని మీరు విప్పండి, మీరు తోలుకుని రండి. ఒకవేళ వారు ఆటంకపరిస్తే గాక, వారు ఇబ్బంది పెడితే గాక, ఇది ప్రభువునకు కావలసిందని చెప్పండి. మీరు వెళ్ళండి, ఈ పని మీరు చేయండి అని చెప్పగానే శిష్యులు వెళ్ళి తాడు విప్పుతూ ఉన్నారు. ఈలోగా ఆ ఇంటి యజమానులు వచ్చి, ఎవర్రా బాబు మీరు, గాడిదని ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు మీరు, ఈ గాడిదతో మీకు పని ఏముంది అని చెప్పగానే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇది ప్రభువునకు కావలసింది, ఈ గాడిది ఇది ప్రభువునకు కావలసింది, యేసయ్య తెమ్మన్నారు దీనిని అని చెప్పడం తోలుగా, అయితే మీరు తీసుకుని వెళ్ళండి. వారు సరైనటువంటి సమాధానమును ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద అపవిత్రమైన జంతువు. చెప్పండి, గాడిద ఎందుకు పనిచేస్తుంది? ఇంకా దేనికి పనిచేస్తుంది? ఇప్పుడు నిజమే, ఆ మాట నిజమే. అప్పుడప్పుడు మన వీధులకు వస్తారు గాడిదలు తీసుకుని వస్తారు. అమ్మ గాడిద పాలు అమ్ముతాము, ఈ పాలు తాగితే ఆయాసం ఉండదు, ఉబ్బసం ఉండదు, లేకపోతే ఆ కంప్లైంట్ ఉండదు, ఈ కంప్లైంట్ ఉండదు. అప్పటికప్పుడే పితికిన పాలు ఏం చేయాలంట చెప్పండి? తాగేసేయాలండి. నేను తాగనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనేమనుకోనులే, మంచిదే కదా, గాడిద పాలు మంచియే కదా, అది ఈ మధ్యకాలంలో అమ్ముతున్నారు కదా. మనం ఏమంటాము? ఊత పదాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన పిల్లల్ని మొట్టమొదటి కానీ ఏమని అంటామంటే, ఒరే నాని అని పిలుస్తాం. నువ్వు వెళ్ళరా, నీ పని చూడరా పిలుస్తాం. ఆడి పలకలేదనుకో, నాని అని 2సారి పలకలేదనుకో, ఒరే గాడిదగా ఏమైపోయావురా నువ్వు, ఎక్కడున్నావురా నువ్వు అంటాం. అంటే మా అబ్బాయి మీద నేను ఎందుకు పెట్టుకున్నానంటే, మీరు ఎవరు ఊరుకోరు కనుక, గాడిదంటే కాక మీరు ఎవరు ఊరుకోరు కాబట్టి నేను మా అబ్బాయి మీద పెట్టుకున్నాను. నేను తప్పులేదు దీనికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మాట్లాడితే మన నోటంటే వచ్చేదేంటి? ఒరే అడ్డగాడిది, నిలువుగాడిది, ఈ మాటలు వంటం అలవాటు మనకి. కానీ గాడిదకి అపవిత్రంగానే ఉంది, అది అపవిత్రముగానే ఉంది.
అపవిత్రమంతా కూడా దేవుడు తీసివేయబడ్డానికి, దరిద్రమంతా కూడా పోగొట్టడానికి, లేకపోతే కట్టబడి ఉన్నటువంటి గాడిద, దానికి ఆశీర్వాదం లేదు, దానికి దీవెన లేదు. విడవబడిన తరువాత దానికి రక్షణ వచ్చిందంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే గాడిద అది అపవిత్రమైనది. ఎప్పుడు? కట్టబడిన తరువాత. విడవబడ్డాక కాదు, కట్టబడిన తరువాత అది అపవిత్రమైంది. అపవిత్రమైన జంతువు ఇంకోటి ఏది ఉంది? అబ్బాయి సూపర్ చెప్పావు. ఏముందండి? పంది. పందిని ఏం చేస్తారు? ఈ మధ్యకాలంలో వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఆ పందుల్ని ఏం చేస్తున్నారంటే శుభ్రంగా కడుగుతున్నారు, చక్కగా చేస్తూ ఉన్నారు. మంచిదే, నేనేమి కాదు అన్నాను. కానీ దానికి ఉన్న అలవాటు ఏంటి? బురదలోకి వెళ్ళి అలవాటు దానికి ఉంది. ఎంత శుభ్రపరిచినా ఏది చేసినా ఇంకా అది అక్కడికి వెళ్ళి అలవాటు ఉంది కనుక దాన్ని మనం ఏమీ చేయలేం. కానీ దాన్ని తినకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ముందే హెచ్చరించాడు బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకుని దేవుని బిడ్డలారా, అపవిత్రమైన సాల్తీ దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు. అపవిత్రంగా ఉంది. కాకి హేయమైనది, అది అపవిత్రమైనది, దాని జోలికి వెళ్ళకూడదని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గాడిద కూడా ఎలాగుందంట? అపవిత్రమైనది. అపవిత్రమైనది. కట్టబడిన తరువాత దాని ఒళ్ళంతా కూడా మురుకుగా ఉంది. దాని యొక్క కాళ్ళన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. దాని ముఖమంతా కూడా చూడలేనటువంటి విధముగా మనకి కనబడుతూ ఉంది. గాడిదని ఎవరైనా పెంచుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటారా? తాడిసి కడతారా? లేకపోతే ఎల్లి గాడిద వచ్చి గాడిదని పట్టుకొచ్చేసి ఇంట్లో పెడతారా? ఎవరో కూడా పెట్టరు. లేకపోతే రోడ్డు వెళ్ళి ఆంబూతుని తీసుకుని వచ్చి కడతారా? చెప్పండి. కట్టరు. దానికి కేకేయము, చిటికేస్తే వచ్చేస్తుంది. ఏంటది? ఆంబూత్. చిటికేస్తే ఏం చేస్తుంది? వచ్చేస్తూ ఉంటుంది. అమ్మో, నాకేమైనా ఆహారం పెడతాడేమో, నాకు ఏదైనా పెడతాడేమో, దానికి ఆశ కలిగి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు తీరు. అంటే అది ఎందుకు పని చేయమని ఏం చేస్తారు? వాటిని వదిలేస్తారండి. ఇక రోడ్డు ఎక్కితే చాలు ఇవే కనపడతాయి ఎక్కువగా. ఎక్కడ పడితే అక్కడ ఏం కనపడతాయి? ఈ ఆంబోతులే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అపవిత్రమైంది. దాని ద్వారా మేలు లేదని, దాని ద్వారా మనకి కీడు ఉందని, వాటి ద్వారా మనకి ప్రయోజనము లేదు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఈ 11వ అధ్యాయములోని 4వ వచనం మనం చదువుకుందాం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల యొక్కటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే వాక్యములో మనము చూస్తూ ఉంటుంటే కట్టబడిన తరువాత దాని పరిస్థితి ఓ రకంగా ఉంది. విడువబడ్డాక అంటే దాన్ని విప్పి దాన్ని తోలుకొని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత అది విలువ కలిగినదిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే విడిపించబడిన గాడిద దేవుని యొద్దకు తీసుకుని రాబడినది. నెంబర్ 1 చెప్పండి. విడిపించబడిన గాడిద దేవుని వద్దకు
తీసుకుని రాబడినది. ఇప్పుడు మనం చదువుకున్నాం 11వ అధ్యాయములు 7వ వచనములో మనం చదువుకున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఇప్పుడు గాడిదను తీసుకుని వచ్చారు. గాడిద మీద ఏం వేశారు చెప్పాలి? బట్టలు వేశారు. కాళ్ళ క్రింద ఏమేశారు? దాని కాళ్ళ క్రింద ఏమేశారు? బట్టలు వేశారు. బట్టలతో పాటు ఏమేశారు చెప్పండి? ఖర్జూరపు యొక్క మట్టలు వేసి, బట్టలు వేసి గాడిద బట్టల మీద నుంచోబెట్టి, గాడిద మీద బట్టలు వేసి దాని మీద ప్రభువును కూర్చోబెట్టారు. ప్రభు ఎప్పుడైతే కూర్చున్నాడో గాడిద మీద, ఆ బట్టల మీద, దాని జీవితమే మారిపోయింది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువైనదిగా తీర్చి ఆశీర్వాదకరముగా ఉందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే విడిపించబడిన గాడిద దేవుని యొద్దకు తీసుకుని రాబడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే రెండవదిగా విడిపించబడిన గాడిద సాధు చేయబడినది. ఏం చేయబడ్డదంట? సాధు చేయబడినది. విడిపించబడిన గాడిద అది ఏం చేయబడ్డదంట? సాధు చేయబడినది. మూడవదిగా చూస్తే విడిపించబడిన గాడిద మీద వస్త్రములు వేయబడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చదువుకున్నాము, అదే మాట మనం చదివాము. ఆ గాడిద మీద బట్టలు పరిచారు, యేసయ్య దాని మీద ఎక్కారు. యెరూషలేము ప్రాంగణమంతయు కూడా పిల్లలు, పెద్దోళ్ళు, వృద్ధులు, బాలురు, యువకులు అందరూ కూడా రోడ్డు పొడుగున వస్త్రములు వేస్తున్నారు. రోడ్డు పొడుగున ఖర్జూరపు మట్టలు వేస్తూ ఉన్నారు. లేకపోతే ఆ యేసయ్యని గాడిదతో పాటు నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తున్నటువంటి సమయములో యూదుల రాజా నీకు జయము నాయనా అని కేకలు వేస్తూ ఉన్నారు. హోసన్నా జయము కలుగునగాకని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన మీద పువ్వులు వేస్తూ ఉన్నారు. ఆయన మీద వికసించే పువ్వులు, స్మెల్ వచ్చే పువ్వులు అనేకమైన వికసించి గాడిదని నడిపిస్తూ ఉన్నారు. అపవిత్రమైన గాడిద ఇప్పుడు ఏమైపోయింది? పవిత్రమైపోయిందండి. విలువ కలిగినదిగా అయిపోయింది. అపవిత్రమైనదిగా ఉంది. ఆ సమయమునందు అపవిత్రముగా ఉందంటి గాడిద విలువ కలిగినదిగా ఉండి దేవుని సన్నిధిలో చేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవిత్రము అనగా మనకి కట్టబడిన త్రాళ్ళు, మనకి అడ్డు వచ్చే పాపము, లేకపోతే మనకి అడ్డు వచ్చినటువంటి సంకెళ్ళు. ఆ సంకెళ్ళను త్రెంచబడడానికి, ఆ సంకెళ్ళను త్రుంచివేయడానికి, ఆ సంకెళ్ళను విరగగొట్టడానికి, ఆ సంకెళ్ళను పూర్తిగా నాశనం చేయబడడానికి, అవి నాశనమైపోవాలంటే మనము పూర్తిగా దేవునికి అంగీకారమైపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్తిగా అంగీకారం అవ్వాలి. ఆనాడు ఆ గాడిద ఏ విధంగా అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాడు ఆయన, ఒక పరిశుద్ధుడు ఆయన, నీతిమంతుడు ఆయన, పవిత్రతలో ఆయనలో ఉంది గనుక అలాంటి పవిత్రుడు, అలాంటి పరిశుద్ధుడు, అలాంటి తేజస్సుడు, అలాంటి ప్రకాశించేవాడు ఒక అపవిత్రమైన గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఎప్పుడైతే ప్రభు ఎక్కి కూర్చున్నాడో ఆ గాడిదకున్న రోగమంతా పోయింది. ఆ గాడిదకున్నటువంటి బలహీనత అంతా పోయింది. ఇంతవరకు కూడా కొంపుతో ఉంది, ఆ కొంపంతా కూడా పోయింది. ఇంతవరకు కూడా తన యొక్క బ్రెయిన్ కానివ్వండి, లేకపోతే కాళ్ళు కానివ్వండి,
అవయవాలు కానివ్వండి, శరీరము కానివ్వండి, దేవుడు ఏం చేశాడంట? పవిత్రముగా తీర్చిదిద్దాడంటండోయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూస్తే విడిపించబడిన గాడిద వస్త్రముల మీద పచ్చని కొమ్మల మీద నడిచిందంటండోయ్. ఏంటి చెప్పండి? విడిపించబడిన గాడిద ఏం చేసింది? వస్త్రముల మీద పచ్చని కొమ్మల మీద నడిచింది. ఈ తరుణం ఏ సాల్తీకైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? లేకపోతే మట్టి ఘటాలమైనటువంటి మనకు కూడా ఉందా? ఇది లేదు మనకి. ఎందుకు పనికిరానటువంటి ఒక గాడిదకి దేవుడు ఏం చేశాడు? విలువ దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన గాడిద. ఆటంకపరిచేవారు. కట్టబడడం అంటే మనలను ఆటంకపరిచేవారు. దేవుని సన్నిధికి వెళ్ళడములో ఆటంకపరచనీయకుడి. అందుకనే బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాము, చిన్న పిల్లలను మీరు ఆటంకపరచనీయకుడి. వారి మనసులు, వారి హృదయాలు చిన్న పిల్లల మనస్తత్వం. వారిని ఆటంకపరచకుడి. ఆటంకపరిస్తే మీ మెడకి తిరుగుటు రాయి తగిలించబడును అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. వారిని ఆటంకపరచొద్దు. ఈ రోజున ఎవరు ఆటంకపరుస్తూ ఉన్నారు? సండే స్కూల్ వెళ్ళడానికి, పిల్లలను పంపించడానికి మీలో ఎంతమంది పంపిస్తూ ఉన్నారు? ఎంతమంది వాక్యములో నడిపిస్తూ ఉన్నారు? ఎంతమంది భక్తిలో నడిపిస్తూ ఉన్నారు? దీన్ని ఏమంటారో తెలుసా? కట్టబడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడడం. కట్టబడడం. ఎక్కడ కట్టబడాలి? ఎక్కడ దానిని విప్పాలి? భయంకరమైన సినిమాలు, భయంకరమైన సీరియల్స్ కానివ్వండి, భయంకరమైన వ్యర్థాలు, వ్యతిరేకమైన కార్యాలు చూడండి. వాటికి మన పిల్లలను ఏమాత్రము పంపించకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీతో పాటే పిల్లల్ని ఏం చేయాలి? చెప్పాలి. తీసుకుని రావాలి. తీసుకుని వస్తే మీకున్నటువంటి ఆశీర్వాదమే వాళ్ళకు వస్తుంది. మీకున్నటువంటి దీవెనే పిల్లలకు వస్తుంది. పిల్లల్ని ఆటంకపరచడం అంటే ఏంటో తెలుసా? సండే స్కూల్ వెళ్తానమ్మా, ఉదయాలకి మానయ్యి, వచ్చేవారు వెళ్తే కానీ ఆటంకపరచడం. నేను మా పిల్లలు పంపిస్తున్నానని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సండే స్కూల్కి ఎంతమంది పంపిస్తున్నారు మీలో? అమ్మ, సండే స్కూల్ నెంబర్లు ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు గుర్తులేదా? 20 మంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? 20 మంది పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? ఎవరో మాట్లాడరు. వచ్చారా రాలేదా? వచ్చే ఉంటారు, చేతులు ఎత్తట్లేదు. మీ పిల్లలను చాలామంది సండే స్కూల్కి పంపించడం లేదు. సండే స్కూల్ పంపిస్తే వారికి ఆశీర్వాదం ఉంది, వారికి దీవెన ఉంది. వారు చక్కటి పాఠాలు నేర్చుకుంటారు, వాక్యాలను తెలుసుకుంటారు, ప్రార్థనలు ఎలా చేయాలో నేర్చుకుంటారు, దైవభక్తులు ఎలాగ ఉండాలో వాళ్ళు నేర్చుకుంటారు. మీరు ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఆశీర్వాదం లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే విడిపించబడిన గాడిదకు ప్రభువని మోపే భాగ్యము కలిగింది గాడిదకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడిపించబడిన గాడిద ఏం తెలుసుకుందంట? ఈయన ప్రభువు, ఈయన పరిశుద్ధుడు, ఈయనను మోసే భాగ్యము నాకు కలిగిందని చెప్పుకుంటుందంట. ఏంటది? గాడిద. ఎంత అదృష్టమండి, ఎంత దీవెనండి, ఎంత మేలండి.
గాడిద సాక్ష్యం ఇస్తా ఉంది, ఇదిగో నా యేసయ్యను నేను మోసే భాగ్యాన్ని దేవుడు నాకు ఆ కరుణ నాకు చూపించాడని ఇక్కడ మనకి గమనిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తూ ఉంటుంటే ఈ 11వ అధ్యాయములోనే చూడండి, 9వ వచనం చదవండి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది కేకలేసారు ఇవాళ? ఏం కేకలేశారు? ఇంట్లో వేసారా కేకలు? వీధుల్లో వేసారా కేకలు? భార్య మీద వేసారా? భార్య వెళ్ళి భర్త మీద వేసిందా? భార్య భర్తలు ఇద్దరు ఏకమయ్యే పిల్లల మీద కేకలేసారా? ఏ మాట్లాడరేంటి? ఏదో చెప్పాలి కదా నాకు సమాధానం. ఏమి చెప్పకుండా కనుక ఏం తెలుస్తుంది? వీళ్ళు ఏం చేశారంటే ఎవరి మీద వేశారు కేకలు? ఏమండి, శిష్యులు ఎవరి మీద వేశారు? లేకపోతే యెరూషలేములో ఉన్న ప్రజలు ఎవరి మీద వేశారు కేకలు? చెప్పండి. ఓసన్న వచ్చేస్తా ఉన్నాడంట. ఎవరో? ఓసన్న వచ్చేస్తా ఉన్నాడంట. జయము కలుగునుగాక అని ఏమాకులు అయ్యి? ఖర్జూరపు ఆకులు చేత్తో పట్టుకుని జయము కలుగునుగాకని సంతోషముతో ఆ ప్రాంగణం అంతా తిరిగారంటండి. ఎంత ధన్యత అండి బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషమండి, సంతోషమండి. వచ్చి ఆదివారం మిమ్మల్ని అందరినీ ఏం చేయాలంటే తలకో ఈతాకోటి ఇచ్చి, ఏమాకు? ఈతాకు ఇచ్చి మొత్తం మన సాకూరంతా తిప్పేయాలి మిమ్మల్ని. నేను తిరుగుతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా తిప్పమంటారా? వచ్చే సంవత్సరం చేయమంటారా? చేస్తాను అయితే. మరి తప్పు లేదు కదా. మీ తీరుబాటుగా 12 గంటలకు వచ్చి కుదరదు. అర్థమైందా? తీరుబాటుగా 12 గంటలకు వచ్చారనుకోండి, నేను ఏం చేయలేను అక్కడ. వచ్చి ఆదివారం కూడా మొత్తం అందరూ కూడాని సాకూరంతా తిరిగేయాలి. ఏం తిరగాలి? సాకూరంతా మొత్తం తిరిగేయాలి. ఇవాళ అందరు తిరిగారు, మనమే తిరగలేదు. తెలుసా నీకు? ఇవాళ ఊరంతా కూడా తిరిగారు అందరూ. ప్రతి చర్చిలోంచి అందరు తిరిగారు, మనమే వెళ్ళలేదు రోడ్డు మీదకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చుని ఉండడమే కాదు, నిలబడటమే కాదు, మనము ఢీకోవాలి, వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అనేక మందికి సువార్తను పంచాలి. ఈ సువార్త అంటే బలవంతం కాదు, ఇది వ్యాపారం కాదు, ఇది లేకపోతే దాని గురించి దీని గురించి అనేది కాదు. మండుచు ప్రకాశించే వెలుగుస్తున్నటువంటి దీపము వలె ఉందుముగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవాలయానికి వెళ్ళాడు ఒకరోజు. ఎక్కడికి వెళ్ళాడండి? దేవాలయానికి వెళ్ళాడండి. దేవాలయానికి వెళితే ఆ దేవాలయము పరిస్థితి అంతా కూడా చూశాడు ప్రభు. ఒక రోజున ఏం చేశాడు? వ్యాపారం జరుగుతూ ఉంది. పావురాళ్ళు, లేకపోతే మేకలు, లేకపోతే గాడిదలు, రోగలు ఏమంటారు, అమ్మేవారిని అనేక మందిని చూశాడు. ఒళ్ళు మండిపోయింది దేవునికి. ఒక్కసారి ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఆ మాట మనం చదువుతున్నాం. మనం చూడండి 11వ అధ్యాయములోను 8వ వచనంలో ఉంది ఈ మాట. చదవండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకల మార్చువారి బల్లలను గొవ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను
ఎవరిని తేనయ్యకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాలయానికి వెళ్ళాడండోయ్. దేవాలయానికి వెళ్ళి ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే భయంకరమైన వ్యాపారాలు చేసి వారి వ్యాపారాల గురించి బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొరడాతో చెళ్ళు మనిపించాడు. ఒకసారి వారిని చెళ్ళు మనిపించాడు. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని విడిచిపెట్టి ఇప్పుడే మీరు వెళ్ళండి అని అక్కడ కట్టబడిన త్రాళ్ళు కూడా త్రెంచబడి పంపించేసాడంతే. ఎక్కడి నుంచి వెళ్ళండి? అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం ఇది. ఇది ప్రార్థనా గది, ఈ ప్రార్థనా శిఖరము, ప్రార్థన పరిశుద్ధమైనది. ఇది ప్రజలు ఆరాధన చేసుకునేది. ఇది వ్యాపారానికి కాదు, కాలక్షేపణ కౌరులు పెట్టుకునే స్థలము కాదు. లేకపోతే కాలక్షేపానికి ఇక్కడికి వచ్చి అనవసరమైన వ్యర్థమైన మాటలు చెప్పే వెళ్ళే స్థలము కాదు ఇది అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడియో పెట్టండి బాబా. ఒకసారి ఆ వీడియో రెడీ అవుతే పెట్టండి. వచ్చేస్తుందా? వాయిస్ పెట్టండి. ఎవరు లేరు ఇక్కడ? వాయిస్ పెట్టేవాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు. వీరేమి చేయుచున్నారో వీరిగిర ఎరుగురు గనక వీరిని క్షమించిన ఆయన. ఎక్కడికి వెళ్ళిపోరో తెలియదు. ఫోన్లేనండి, ఫోన్లే. ఆ వీడియో ఘట్టం చూడండి ఒకసారి. ఆ యేసు ప్రభు చూడండి, గువ్వలు అమ్ముకునేవారు, పావురాలు అమ్ముకునేవారు, రోకలు అమ్ముకునేవారు. అక్కడ చూడండి యేసు ప్రభువు ఎంత కోపముతో, ఎంత ఉద్రేకముతో, కొరడాతో చెల్లుమని చెప్పి వారిని ఏం చేశాడు? అక్కడి నుంచి తరమగొట్టేసాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈలోగా మతాధిపతులు కన్నేసి ఉంచారు. ఎవరి మీద? యేసయ్య మీద కన్నేసి ఉంచారు. దేవదోషం చేస్తున్నాడు రా. ఏంటి? ఈ గుడి పడగొట్టేస్తాడంట, 3 రోజుల్లో నిలబెట్టేస్తాడంట. ఈయన అంతేదో చూద్దాము, ఎలా కడతాడో చూద్దాము. అక్కడికి వచ్చి ఆయన ఆక్షేపణ చేసి అలా చేస్తూ ఉంటుంటే యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? ఇదిగో శిష్యులారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మతాధిపతులారా, ఈ గుడిని పడగొట్టండి. నా తండ్రి ఇల్లు దేవాలయం ఇది. ఎవరి దేవాలయం ఇది? నా తండ్రి ఇల్లు ఇది దేవాలయము. ఇది ఎవరి దేవాలయము కాదు. ఇది పలానా వారు దేవాలయము కానే కాదు. ఇది నా తండ్రి ఇల్లు దేవాలయం. ఇది సకల జనులకి ఇది ప్రార్థనా మందిరం అనబడును అని అక్కడ యేసుక్రీస్తు వారు కొరడాతో చెల్లుమని వారిని తరమగొట్టేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో వ్యాపారం అంటే ఏంటో తెలుసా? రోకలమ్ముకునే వారు అంటే ఏంటో తెలుసా? లేకపోతే ఇందులో వ్యాపారం అంటే ఏంటో తెలుసా? మందిరానికి వెళ్ళకుండా రక్షణ పొంది బాప్తీసం పొందుకొని వాయిదాల మీద వాయిదాలు వేసి మందిరానికి రాకుండా, ఉపాసకోవటానికి వెళ్ళకుండా, ఉపాసకోవటంలో పాలు పొందకుండా, లేకపోతే ఆదివారం జరుగుతున్నటువంటి మందిరంలో పాలు పొందకుండా, ఇక్కడేమో జరుగుతున్నటువంటి ఆరాధనలో ఇంటి దగ్గర ఉండి వారు పనులో ఉన్నటువంటి వారిని వారి కొరకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నిసార్లు మనము దేవుని నమ్మేస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు మనము దేవునిని దొంగిలిస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు మనము దేవుని యొక్క సన్నిధిని విడనాడుతూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం దేవుని యొక్క కృప
ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మేలులు మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాటలు వివరించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ పగటి వేళ దినమంతు ఈ ఆరాధనలోనైనా కట్టబడిన గాడిద, విడవబడిన గాడిద, విడవబడిన తరువాత దాని బ్రతుకు మారిపోయింది. అది విలువ కలిగినది. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు అది విలువైనదిగా ఉంది. అది ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఉంది. దాని మీద బట్టలు పరిచినప్పుడు, యేసయ్య ఎక్కినప్పుడు ఆ గాడిదలో ఉన్నటువంటి రోగము, జబ్బు, బలహీనత యేసు నామములో దూరంగా వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం, దేవుని సన్నిధిలో వాక్యము నేర్చుకున్నటువంటి మనం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, యేసయ్య సన్నిధికి నీవు వెళ్ళుచున్నావు. మనసారా వాక్యం వింటున్నావా? మనసారా దీవిస్తూ ఉన్నావా? మనసారా నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావా? మనసారా దేవుని యొక్క సన్నిధిని నీవు ఆరాధన చేస్తూ ఉన్నావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనకి ఆటంకాలు రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇరుకులు రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు మనకు రావచ్చు. అలాంటి ఇబ్బందులలోను, అలాంటి గలిబిలలోను, అలాంటి బలహీనతల్లోను, అలాంటి పరిస్థితుల్లోనూ మందిరము మానేయడం మంచిదా? మందిరము, దేవుని సన్నిధికి వెళ్ళడం అది మంచిది. మానేయడం ఎంత మాత్రం అది మంచిది కాదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మా యేసయ్య, మా ప్రభువా, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ రోజునైనా ఈ మట్టలాదివార సందర్భంగా అవుట్లైన్స్, కొన్ని మాటలు మాత్రమే ఈ బిడ్డలకు నాయనా వినిపించడానికి నీ కృపా సన్నిధి దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉందాం. ఇదిగో మా యేసయ్య, ఆనాడు కట్టబడిన గాడిద ఎలాగైతేనే నాయన విడిపించబడిన తరువాత పూర్తిగా గాడిద మారు మనసు, రక్షణ, తీర్మానం అనేది దయచేసి ఒక పరిశుద్ధమైనదిగా తీర్చావు, ఒక ప్రత్యేకమైనదిగా నువ్వు తీర్చావు నాయన. మా బ్రతుకుల్లో కూడా నాయన పరిపూర్ణమైనటువంటి మనసు, పరిపూర్ణమైనటువంటి హృదయం, పరిపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషము నాయన మా జీవితంలో దయచేసి నడిపించు నాయన. నీ సన్నిధిలో నడుస్తూ ఉండగా నాయన మాకు అడ్డు వచ్చే పాప బంధకముల నుండి యేసు నామములో విడిపించబడును గాక. యేసు నామములోనైనా ప్రతి బిడ్డకి ఉన్నటువంటి నాయన అడ్డొస్తున్నటువంటి పాప యొక్క బంధకముల నుండి, పాప యొక్క రోగముల నుండి యేసు నామములో పూర్తిగా విడిపించబడును గాక. యేసయ్యా, ఈ దినమందు నాయన ప్రార్థన ఆలకించిన నీవు నీ సన్నిధి ప్రతి బిడ్డ పైన ఉంచి నడిపించి మహిమ పొందమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుకుని వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సమయం నాకు ఇచ్చిన ముఖ్యమైన విషయాలు మరి నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలని జ్ఞాపం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క మీటింగులు అయిన అనంతరం గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే జరిగిన తర్వాత అనంతరం ఆదివారం ఈస్టర్ కార్యక్రమాన్ని మనం జరిపించుకుంటూ ఉన్నాం. ఆయన సమాధి నుండి లేచినటువంటి పర్వదినముగా ఒక ప్రత్యేకమైనటువంటి సుదినం మనము యేసయ్య లేచాడని మనము చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనము మన హృదయాలు, మన మనస్సులు ఒకే మాట ద్వారా ఉండి మనము ప్రేమ విందు కార్యక్రమాన్ని మనము జరిపించుకుంటూ ఉన్నాం. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఈసారి కూడా అయ్యా
గతించిన సంవత్సరము ఎలాగైతే చేసుకున్నామో ఈసారి కూడా ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఈస్టర్ సందర్భంగా మనం సంతోషంగా భోజనాలు పెట్టుకుందాము అన్నవాళ్ళు స్తోత్రాలు చెల్లించండి.